ఒకసారి ఒక తల్లికి ఏకైక కుమారుడు ఉన్నాడు. ఒక్కడే కుమారుడు. అల్లారు ముద్దుగా తల్లి పెంచింది. అయితే అల్లారు ముద్దుగా పెంచడం వల్ల ఆ కుమారుడు ఏం చేస్తున్నాడంటే చెడు వ్యసనాలకు బానిసనైపోయి ఒకరోజు ఒకరిని హత్య చేసి జైల్లో పడితే ఆ జడ్జి వానికి ఉరిశిక్ష వేసినాడు. ఉరిశిక్ష వేస్తే తల్లి ఎంతో ప్రేమించిన కుమారుడు గనక ఆ యొక్క కోర్టులోకి వెళ్ళి జడ్జిని వేడుకుంటా, అయ్యా మా కొడుకుని ఎట్లన్నా కానీ విడిపించయ్యా, బతిమాలుకుంటా ఉంది, అడుక్కుంటా ఉంది, కాళ్ళ మీద పడతా ఉంది. ఎన్ని చెప్పినా వినలేదని ఆ జడ్జి ఏం చేస్తున్నాడంటే ఒక కష్టమైన పని మీకు చెప్తే ఈమె నా కొడుకును విడిపి అని అడగకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే, అమ్మ నీ కొడుకును విడిపించాలంటే ఒక పని చేయాలని చెప్పి ఆమెను ఊరి బయటికి తీసుకొని పోయినాడు. ఎదురుగా పొలం ఉంది, వరిమడి ఎంత ఉందంటే ఈ మొదలు నుండి కనుచూపు మేర కనపడతా ఉంది. ఆమెకు చూపించినాడు, ఇదిగో ఈ పొలము రేపు ఉదయము 6 గంటలకు నీ ఒక్కదానివే కోత కోయడం మొదలు పెట్టాలా, చీకటి పడే లోపల సూర్యుడు అస్తమించే లోపల చివరి వరకు ఉన్నటువంటి ప్రతిదీ నువ్వు కోయాల. అలా కోస్తానంటేనే నీ కొడుకును నేను విడుదల చేస్తాను, అది లేకపోతే నేను విడిపించడానికి ఏ మార్గము లేదంట. చూస్తే ఆమెకు కష్టమైనటువంటిది, అది ఆమెకు అసాధ్యమైనటువంటిది. కానీ ఇటువైపు చూస్తే కొడుకు చనిపోతాడే, ఈ పని చేయలేకపోతే కొడుకు చనిపోతాడే అని చెప్పి నేను చేస్తానని ఆమె ఒప్పుకున్నది. మరుసటి రోజు ఉదయం పనిని ప్రారంభించి 6 అయితేనే పని మొదలు పెట్టింది. కోస్తా ఉంది, కోత కోస్తా ఉంది, సమయము గడుస్తా ఉంది. ఆమెకు దాహం అనిపించలేదు, ఆకలి అనిపించలేదు, అలసట అనిపించలేదు. ఆమె ఎదుట కనపడేది ఒక్కటే, నా కొడుకు, అయ్యో ఈ పని చేయకపోతే నా కొడుకు చనిపోతాడే, నా కొడుకు ప్రాణముతో ఉండడే, వాడు ప్రాణముతో ఉండాలి అంటే ఈ పనిని చేయాలనే అని చెప్పి కోస్తా 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 మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం కావస్తా ఉంది. ఆ చూస్తే ఎంతో ఉంది, కోస్తా కోస్తా ఉంది. జడ్జి గారు చెప్పినట్లు ఆ యొక్క సూర్యుడు అస్తమించే లోపల ఆఖరి పనను కోసి అక్కడే అలాగే బోలబడిపోయి ఆమె చనిపోయింది. తన కార్యమేమో నెరవేర్చింది, కొడుకును విడిపించుకున్నది, కానీ తల్లి చనిపోతా ఉంది. కారణం ఏంటి అంటే, నా కొడుకు విడవబడాలంటే నేను అలసిపోకూడదు, నేను సమస్యలిపోకూడదు, నా పనిని మధ్యలో ఆపకూడదు. కాబట్టి చివరి వరకు కొనసాగించింది. జడ్జి గారు మాట చెప్పిన రీతిగా ఆమె పని చేసిందని వాళ్ళ కొడుకును విడుదల చేస్తున్నాడు. తర్వాత తల్లి తన కొరకు ప్రాణం పెట్టిందని ఆ కుమారుడు మారి తన చెడు మార్గాలను విడిచిపెట్టి దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటూ ఉన్నాడు.